ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించారు. సుమారు 162 కిలోమీటర్ల ఈ 4 రహదారుల రహదారి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సుమారు 3700 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం. అయితే ఈ కొత్త రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి టోల్ వసూళ్లు కూడా మొదలైన నేపథ్యంలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు కారణాలేంటి? భద్రతపై ఆందోళన ఎందుకు పెరుగుతోంది? దీనిపై 9+ న్యూస్ ప్రత్యేక కథనం. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టులో ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఒకటి. సుమారు 162 నుంచి 165 కిలోమీటర్ల నిడివి గల ఈ జాతీయ రహదారి NH 365BG తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతుంది. ఇది తల్లాడ, ఖమ్మం జిల్లాల్లో ప్రారంభమై దేవరాపల్లి సమీపంలో రాజమహేంద్రవరం వద్ద ముగుస్తుంది. దాదాపు 3500 నుంచి 3700 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ హైవే హైదరాబాద్ నుండి రాజమహేంద్రవరం వైపు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు దాదాపు 56 నుంచి 100 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది. ఈ రహదారి ద్వారా సరుకు రవాణా వేగవంతం కావడంతో పాటు ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు, వ్యాపార అవకాశాలు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇది ఈ ప్రాంతానికి మొదటి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే. ఆధారిత ట్రాఫిక్ పర్యవేక్షణ, స్మార్ట్ టోల్ వసూలు, సౌర దీపాలు, ప్రతి కిలోమీటర్కు సీసీ కెమెరాలు వంటి భద్రతా ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి. సోమవారం వద్ద ఏప్రిల్ 2026లో టోల్ వసూలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ వసూలు చేస్తారు. కానీ హైవే ప్రారంభమైన కొద్ది నెలల్లోనే వరుస ప్రమాదాలు జరగటం ఆందోళన కలిగిస్తోంది. జనవరి 2026లో అధిక వేగం, పొగమంచు కారణంగా జరిగిన ప్రమాదాల వల్ల ట్రాఫిక్ను తాత్కాలికంగా నిలిపివేశారు. కల్లూరు సమీపంలో బైక్ ప్రమాదంలో 2 యువకులు మరణించడంతో ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ద్విచక్ర వాహనాలకు ఈ హైవేపై అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు. తల్లాడ, వైరా, లింగాల, రామానుజవరం వంటి ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో పలువురు గాయపడగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలకు కారణం రహదారి నిర్మాణ లోపమా లేక డ్రైవర్ల నిర్లక్ష్యమా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొన్ని చోట్ల స్పీడ్ లిమిట్ బోర్డులు, క్రాష్ బ్యారియర్లు, రిఫ్లెక్టర్లు, యూటర్న్లు, సర్వీస్ రోడ్లు ఇంకా పూర్తి స్థాయిలో లేవని ప్రయాణికులు అంటున్నారు. కొత్త హైవేలపై డ్రైవర్లు సాధారణం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది కూడా ప్రమాదాలకు ఒక కారణం కావచ్చు. ఖమ్మం దేవరాపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కీలకం. అయితే భద్రతకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రమాదాలకు గల కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి అక్కడ తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అదే సమయంలో డ్రైవర్లు కూడా అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్కు దూరంగా ఉండాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ హైవే వేగంతో పాటు భద్రతకు మారుపేరుగా నిలవాలి అంటే అధికారులు, వాహనదారులు, ప్రజలు కలిసి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.